భయపెట్టాల జనం అర్జెంటుగా భయపడిపోవాలి, వణికిపోవాలి. అలాగే ఏదో ఒక అబద్ధాన్ని సృష్టించాలి. ప్రస్తుతం జనసేన ఇవాళ సృష్టిస్తున్నటువంటి అబద్ధం అందరూ మర్చిపోయినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని గురించి. అంటే భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లో తేడాలు జరిగిపోతాయి అన్నటువంటి. వాస్తవంగా దాని మీద నేను పృథ్వీ సినిమా యాక్టర్ పృథ్వీతో ఒక యాడ్ కూడా తయారు చేయించి దాన్ని నిన్నటించి పవన్ కళ్యాణ్ గారు మీ భూములు మీకు హక్కు లేకుండా చేస్తున్నారు, లాక్కోవాలనుకుంటున్నారు అన్నటువంటి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది జగన్ ఆస్తి కాదు, జగన్ ఇష్టం కాదు, జగన్ సొంతం కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి చట్టం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఒక భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇంకొకటి వచ్చి నా పేరు మీద కూడా అదే భూమి రిజిస్ట్రేషన్ ఉంది అంటే లీగల్ లిటిగేషన్ కింద అది పెట్టి మొట్టమొదటి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో వాడికి అని చెప్పి అట్లాగ ఒక పక్కన స్టే ఇస్తారు, వాడిని అమ్ముకోవడానికి వీళ్ళేకుండా చేస్తారు. అంటే భూ వివాదాలన్నిటికీ కారణం ఏంటంటే రిజిస్ట్రేషన్ పత్రాలే అవుతున్నాయి. చివరికి తాజ్మహల్, చార్మినార్ని కూడా రిజిస్ట్రేషన్ చేసేయచ్చు, ఇద్దరి మధ్యన చేసేసుకోవచ్చు కావాలనుకుంటే. కేవలం రిజిస్ట్రేషన్ డబ్బులు ఇస్తే చాలు. అట్లా దాంతో దేశవ్యాప్తంగా తలెత్తుతున్న భూ వివాదాలు హత్యలకి దారితీస్తున్నాయి, ఆస్తుల తగాదాలకు దారితీస్తున్నాయి, లేకపోతే మాఫియా శక్తులకు కారణమవుతున్నాయి. నరేంద్ర మోడీ సర్కార్ దాని మీద సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటిదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నట్టు. దీనికి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పేరు పెట్టుకుని దాన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం తీసుకొచ్చినట్టు ఆ చట్టాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఏంటంటే మనం ఈ దీంతో సర్వే చేస్తారు, ఏరియల్ సర్వే కూడా చేస్తారు. దాంట్లో కంప్లీట్గా శాటిలైట్ పిక్చర్ ఫిక్స్ చేస్తారన్నమాట. మీరు కొంటే మీ పేరునే ఉంటుంది, మీకు తెలియకుండా మీ దాన్ని ఇంకోటి పేరుని అమ్ముకోవడానికి వీలు కుదరదు. మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మితే ఇప్పుడేంటి మనం రిజిస్ట్రేషన్ చేసి దానికి మళ్ళీ అవతల సబ్మిట్ చేసుకుని చాలా తతంగం ఉంటుంది. అలా కాకుండా ఇందులో ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో ఆటోమేటిక్గా అవతల వాళ్ళ పేరున ఎవరు కొనుక్కుంటారో వాళ్ళ పేరు మీదకి భూమి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అక్కడ వాళ్ళ పేరు చూపెడుతుంటుంది. ఇది చేయాలి. దీంట్లో చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఖచ్చితం అది నిజం. అది సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. కానీ దాన్ని వక్రీకరించి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఇందులో ఏమైందంటే గతంలో ఎవరెవరి అయితే స్థలాలు పొలాలు అవి ఉన్నాయో ఇక్కడ పెద్ద వివాదాలు ఎక్కడొచ్చినాయి అంటే కొంతమంది ఉంటారు ఎప్పుడో కొనేసి ఉంటారు తాత ముత్తాతల నాటి టైంలో. ఆ తర్వాత వాళ్ళ వారసులకి ఆ స్థలాలు చెప్పుండకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి వాళ్ళకి తెలుస్తుంది, ఈవెన్ స్థానిక పొలిటీషియన్స్కి తెలుస్తుంది. జాగ్రత్తగా అయ్యి వేరే వాళ్ళకి వీళ్ళు అమ్మేసుకోవడం ఇది చేస్తుంటారు. అయ్యి లోకల్ పట్టాపదారు పాస్బుక్ వచ్చేసిందంటే దాని పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. వాటిని ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆపేస్తున్నారు. నీది కాదు ఇది, సో అండ్ సో వాళ్ళది 70లో అమ్మారు, వాళ్ళ నుంచి నీకు ఎట్లొచ్చిందో తీయి అని చెప్పి అడుగుతున్నారు. అట్లాగా ఆగిపోతున్నాయి. అట్లాంటి వాటిలో వివాదం తప్పించి అంటే వీళ్ళు కూడా తర్వాత 2-3 అమ్ముకుని ఉంటారు. కానీ అసలైనటువంటి వాళ్ళ నుంచి వీళ్ళకి అమ్మినట్టు రికార్డు ఉండి తీరాలి. అదే ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా అన్యాయం మోసపోతున్నటువంటి వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని తప్పుడు ప్రచారం చేయడానికి జనసేన ముందుకు రావడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే అది నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో ఉన్నటువంటి భూముల హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. దాన్ని ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి పేరుతో పెట్టుకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వివిధ రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలతో కేసీఆర్ దాన్ని ఒప్పుకొని అన్నాడు. తర్వాత ఆయన వేరే రూట్లో కొన్ని మార్పు చేర్పులు చేసుకున్నాడు. అది ఇక్కడ జరిగేటటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేకపోతే రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జనసేన అని చెప్పొచ్చు, జనసేన కార్యాలయం తెలుగుదేశం అని చెప్పొచ్చు, తెలుగుదేశం కార్యాలయాన్ని వైసీపీ వాళ్ళదని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవడో ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే. ఇప్పుడు ఆ గౌతమ్ రెడ్డిది గొడవ నడుస్తుంది. ఏంటది? గౌతమ్ రెడ్డి దగ్గర పేద బ్రాహ్మడు అని చెప్పి ఒక ఆయన చెప్తూ ఉంటాడు, ఆ భూమి వాళ్ళ అమ్మేసింది, రిజిస్ట్రేషన్ కూడా చేసేసింది. ఆయన ఏం చెప్తుంటాడు, ఆ భూమి మా అమ్మకి తెలియకుండా అమ్మేశారు అన్నటువంటిది. వాళ్ళ అమ్మకి తెలిసినే అమ్మింది కాబట్టి ఈయన ఆస్తి ఈయన పనిచేసుకుని వేరే చోట ఖర్చు పెట్టేసుకున్న తర్వాత డబ్బులు అయిపోయాక వచ్చి చూస్తే అమ్మ ఆస్తిని తీసుకుందామని చూస్తే అమ్మ ఆస్తి ఆల్రెడీ అమ్మేసి అమ్మ సోదరులకు అది పనిచేసింది. గొడవలు అట్లాంటివి ఉంటాయి. అట్లాంటి లిటిగేషన్స్ క్లియరెన్స్కే ఈ వ్యవహారం. ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక మార్పు ఉండవు. కానీ దాన్ని ఈ విధంగా వక్రీకరించడం అన్నటువంటిది ఎందుకు అంటే భయపెట్టాలి. ప్రస్తుతం ప్రజల్ని భయపెడితే మాత్రమే సాధ్యమవుతుంది తప్పించి ఏదైనా సరే ప్రజలకి ఇదిగో సంక్షేమం ఎంతకంటే ఎక్కువ ఇస్తామంటే నమ్మే పరిస్థితుల్లో లేదు. కాబట్టి మీరు చచ్చిపోతారు, మిమ్మల్ని చంపేస్తారు, మీకు అందరూ అసలు దేశంలో అరాచకం నడిచిపోతుంది, రాష్ట్రంలో ఎవరు బతకట్లేదు, రోడ్డు మీద ఎవరు తిరగట్లేదు అనేటువంటి ఒక భయోత్పాతాన్ని సృష్టించడం. నమ్మదగినటువంటి నాయకుడుగా ప్రస్తుతం ఇంతవరకు రాజకీయ అవినీతికి అలవాటు లేనటువంటి నాయకుడు కాబట్టి అట్లాంటి వ్యక్తి నోట్లోంచి ఇట్లాంటి అబద్ధాలు చెప్పించడం ద్వారా లేదా భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా ఇప్పటికే ఒక సెక్షన్ని మార్చగలిగారు. యువత తెలియకుండానే ఆయన చెప్పేది కరెక్ట్ అని నమ్మేటటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. దానికి అనుగుణంగా నేరేటివ్ థింకింగ్ ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. కాబట్టి అలాంటి ఒక అబద్ధంతో తీసుకువెళ్తున్నారు. అది మంచిదా కాదా అన్నటువంటిది కాలం నిర్ణయిస్తుంది, ధర్మం నిర్ణయిస్తుంది.